హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నన్నైతే చూస్తున్నారు కదా! నాకు చాలా ప్రాబ్లమ్‌లో పడిపోయానండి. మొన్న వీడియో చేస్తూ ఒకసారి వాష్‌రూమ్‌కెళ్ళాను. కాలు జారిపోయింది. 3 వేళ్ళైతే ఇరిగిపోయాయండి. మొత్తం అంతా పెయిన్ అనమాట. చాలా ప్రాబ్లమ్‌గా ఉంది నాకు. అస్సలు కాలు కూడా కిందకి దించలేకపోతున్నానండి. వాష్‌రూమ్‌కి కూడా ఎళ్ళాలన్నా చాలా బాధగా ఉంది. ఇప్పుడైతే ప్రెజెంట్ వంట చేయడానికి, ఏం చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు. మా పాపే అంతా మొత్తం నా కింద సేవ చేస్తూ, ఈ వంట కూడా తనే చేస్తూ నాకైతే ఫుడ్ అయితే పెడుతుంది. కట్టు ఇంచుమించుగా 45 డేస్ అన్నారండి. ఇంకా అది ఇప్పిన తర్వాత మళ్ళీ ఎక్స్‌రే అది తీసిన తర్వాత ప్రాబ్లమ్ ఎలా ఉంటదో చూసుకొని, మళ్ళీ కట్టేస్తారో ఏమో కూడా తెలీదండి. చాలా టెన్షన్, భయం కూడా వేసేస్తుంది నాకు. కరెక్ట్‌గా పాప ఎగ్జామ్స్ అండి. కష్టపడి చదువుతుంది రాత్రి పగలు. నేనేమో కరెక్ట్‌గా పడిపోయాను. అదే బాధగా ఉంది. తెల్లవారుజామున 3 గంటల వరకు చదివిందండి మా పాప. మళ్ళీ ఉదయాన్నే 5:30కి అలా లేసి, మా ఆయన గారి కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసింది. ఈ టైంలో తనకి నేను హెల్ప్‌గా ఉండవలసింది. ఇంత బాధలో నాకు తన హెల్ప్‌గా ఉండడం నాకు చాలా బాధగా ఉందండి. వాష్‌రూమ్‌కి కూడా ఎళ్ళలేకపోతున్నానండి. చాలా కష్టంగా ఉంది. అలా మా పాప, మా బాబు ఇద్దరు చేతుల పైన, భుజాల పైన వేసుకొని, నన్ను ఎత్తుకొని కూడా తీసుకెళ్ళవలసిన పరిస్థితి అయిపోయింది నా జీవితం. ఒక విధానికి చెప్పాలంటే ఇంకా లక్కేనండి. ఆడపిల్లుంది. నెక్స్టొచ్చి తన లైఫ్ ఇంకా నేను బోలెడంత చూడాలి. ఆ కాలు వేలుతోనే దేవుడు ఇంకా నన్ను దయతలిచి వదిలాడేమో అనిపించింది. అంత గట్టిగా పడిపోయాను. మా అమ్మాయి అయితే వంట చేస్తుందని చెప్పాను కదండీ! ఈరోజు ఏ వంట చేస్తుందో ఒకసారి చూడండి. 11 నెలలో ఎగ్జామ్స్ రాయాలి. అప్పుడు కూడా టైఫాయిడ్ ఫీవరొచ్చి అది అప్పుడు కూడా కారణమైపోయానండి నేనే. చూసారు కదా! ఆవాలు, జీలకర్ర వేసింది. ఇంక శనగపప్పు, మినపప్పు ఏం వేయలేదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు డైరెక్ట్‌గా వేసేస్తుంది. ఇక్కడే కాదండి చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతల నడుమున చిక్కిపోయిన పావురే అండి నా కూతురు. నేను జాబ్ చేసినప్పుడు కూడా చాలా చిన్న పిల్ల. అప్పుడు కూడా ఇలాగే వంట చేసేసేదండి చాలా చిన్నతనంలోనే. నెక్స్ట్ బట్టలు ఉతికేసేది, నీళ్ళు పట్టేసేది. ఎంత సాయంగా ఉండేదంటే చూసినోళ్ళందరూ తన్నే మెచ్చుకునేవారన్నమాట. అంత బాగుండేది నా అమ్మాయి. సాటర్‌డే పడిపోయానండి నేను. ముందు చేసుకునే వీడియోలున్నాయి గాబట్టి అప్‌లోడ్ చేసి టైం అది సెట్ చేసేసాననమాట ముందుగానే నేను. రేస్ కూడా చేయలేను. నిలబడే అవకాశం కూడా లేదు. నేను తొందరగా అసలు నేను చెయ్యే చేయలేనమ్మా అన్నాను. మా అమ్మాయి అయితే వద్దమ్మా నువ్వు ఆపొద్దు. నేనైతే వండుతున్నాను కదా! అవే తిట్టు పర్వాలేదు అంది. సరేలే అమ్మ తియ్యి అని చెప్పాననమాట. నేను నాన్ వెజ్ అయితే తిననండి. ఏదో ఒక ఆకుకూర పెట్టమని చెప్తున్నారు. అందువల్ల మెంతికూర తెప్పించి మెంతికూర అయితే ఫ్రై చేస్తుందనమాట. నాకు కర్రీలో ఏమేమి ఏస్తారమ్మా అని అడిగిందనమాట. చెప్పాను వెల్లుల్లిపాయలెయ్యాలమ్మా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ ఎయ్యాలని చెప్పాను. అన్నీ మర్చిపోయిందండి. ఒక్క ఆకుకూర మాత్రమే వండేసింది. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క పని కూడా నీట్‌గా ఉండేలా నేర్చుకునేటట్టు నేనే చేశానండి. అందుకే ఇప్పుడు నేను చేసిన పనిని కూడా ఇష్టపడదు. తనే చాలా నీట్‌గా చేస్తుంది. ఆ బాధైతే ఒకటేనండి. ఏంటంటే ఈ టైంలో తనకు బాగా రెస్ట్ ఇచ్చి బాగా చదువుకోవాలని నేను ఆశపడ్డాను. నేను ఒకటి ఆశిస్తే దేవుడు ఇంకోలా చేసి ఒక పక్క టిఫిన్ చేయాలి, ఓ పక్కన వంట చేయాలి, ఓ పక్కన బట్టలు ఉతకాలి, ఓ పక్కన నా వైపు చూసుకొని నాకు కూడా సేతే చేసినట్టు అయిపోతుందండి ప్రస్తుతానికి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పడిపోయినా బాగుందని చాలా బోరుమని ఏడ్చేసానండి కట్టేసినప్పుడు. ఇంటికి రాగానే కూడా మా అమ్మాయిని పట్టుకొని అయితే చాలా గట్టిగా ఏడిసేసాను. "ఏం కాదమ్మా నేనున్నాను నీకేం భయం లేదు. నిన్ను చూసుకుంటాను, నిన్ను చూసుకొని నేను చదువుకుంటానని చెప్పింది. నిన్న టిఫిను ఇడ్లీ చేసిందనమాట. ఇడ్లీ చేసినప్పుడు ఆవిరికి పైన మూత తీయగానే చెయ్యంతా కమిలిపోయినట్టు అయిపోయిందండి. రెడ్‌గా అయిపోయింది పాపం. వెంటనే బర్నాయిల్ తెప్పించి మా అబ్బాయి చేతైతే పెట్టించానమాట చేతికి. అది ఎప్పుడు స్టవ్ దగ్గరకొచ్చినా పాపం ఖచ్చితంగా చెయ్యయితే కాలిపోద్దండి. నేను ఈ వీడియో తీసి పెట్టడం కరెక్టో కాదో కూడా నాకు తెలీదండి. ప్రతి ఒక్క తల్లి కూడా ప్రతి ఒక్క కూతురికి బాధ్యతారహితంగా పెంచి మన బాధలు, మన కష్టాలు చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలా పెంచితేనే వాళ్ళకి అర్థమవుతుందని ఇప్పుడు పెట్టిన వీడియో మీకు నచ్చినా, నచ్చకపోయినా ప్లీజ్ సపోర్ట్ చేయండి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని బాగా నేనే కాస్త స్టిల్‌గా వండేస్తానండి. తను మాత్రం చాలా సిమ్‌లో పెట్టి నెమ్మదిగా కుక్ చేసి చాలా టేస్ట్‌గా వండుతది. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.